हरिः ओम् श्री परमात्मने नमः। శ్రీ నారాయణ భట్టితుడి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈ రోజు మనం 46వ దశకానికి వచ్చాం. ఇందులో విశ్వరూప దర్శనము అనే అంశం ఉన్నది. విశ్వరూపం, విశ్వం విష్ణు, విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మ ఒకడే. కానీ మనకు అది తెలియడం లేదు. ఎందువల్ల తెలియడం లేదు? మనకు మాయ కప్పేస్తోంది. కానీ సాధన చేసిన వాళ్ళు, గొప్పవాళ్ళైన వాళ్ళకి అప్పుడప్పుడు ఆయన దర్శనం కలిగించారు, విశ్వరూపాన్ని చూపించారు స్వామి. తద్వారా ఏమవుతోంది? వాళ్ళకు చూపించారనే విషయం మనం వినడం వల్ల. ఎలా? భగవద్గీతలో అర్జునుడికి చూపించాడు. మళ్ళీ మనకు భారతంలో, భగవద్గీత భారతంలోనే, భారతంలో కూడా సభ ఏర్పాటు చేసినప్పుడు యుద్ధానికి ముందు అప్పుడు చూపించాడు. మళ్ళీ యశోదామాతకు 2 సార్లు చూపించాడు. ఇలాగా చాలా దగ్గర భక్తులైన వాళ్ళకన్నా దర్శనం చేశాడు, ఆయన దర్శనం చేపించాడు. అటువంటి భాగ్యాన్ని వినడం వల్ల మనకేం వస్తుందంటే మనము కూడా ఎప్పటికైనా ఆ స్థితి పొందాలి అని తెలుసుకోవడానికి, జ్ఞానం పొందడానికి కోసంగా. అంతేకాకుండా వినడం ద్వారా మనం కూడా దర్శించినట్టు అయిపోతుంది. ఆ భావన మనకు వస్తుంది. ఆ భావన కలిగించడం కోసమే పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తుంటారు. ఇప్పుడు మనకి ఈ దశకంలో 2 సందర్భాల్లో కృష్ణ పరమాత్మ యశోదామాతకు తన విశ్వరూపాన్ని చూపించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే భాగవతంలో ఏం చెప్పారో అదే చెప్తున్నారు. భాగవతంలో ఏం చెప్పారంటే, ఒకసారి ఆ యశోదామాత ఆ చెన్ని కృష్ణుడికి పాలు ఇచ్చేసేసి ఆమె చూస్తున్నారట. పాలిస్తూ ఉన్నది. ఇచ్చిన వెంటనే ఆయన ఒళ్ళు వెచ్చుకుంటూ అని ఆవులించాట. ఆవులిస్తే ఆయన నోట్లో సముద్రాలు, నదులు, కొండలు అన్ని కనిపిస్తున్నాయి, భువనాలు అన్ని కనిపిస్తున్నాయి. ఆమె ఆశ్చర్యపోయింది. ఏంది పసిబిడ్డ నోట్లో ఏంది ఇంత విశ్వం కనిపిస్తోంది అనుకునే లోపలనే మళ్ళీ ఆమెకు మాయ కమ్మిచ్చేశాడు. అలా ఒకసారి జరిగింది. రెండోసారి వచ్చేసేసి ఆయన పిల్లలతో ఆడుకున్నప్పుడు, మనకు తెలుసు కృష్ణ పరమాత్మ అంతా తనే లీడర్, అక్కడ ఉండే పిల్లకాయలందరికీ ఆయనే లీడర్. ఆ లీడర్ గా ఉన్న ఈయన ఏం చేస్తాడు? అన్ని లీడర్ ఏం చేస్తారు, నాయకత్వం వహించి ఏ పని చేస్తున్నా ఆయన సమంగా అందరిని చూడాలి. ఒకసారి చిన్నపిల్లలు కాదు కదా, తగద మన మామూలు మనమే తగద పడుతుంటాం. కానీ ఆయన ఇంకా అన్ని సత్యం తెలిసినవాడు ఇంకెలా ఉంటాడు? విశ్వమంతా వ్యాపించిన వాడు, విశ్వంలోని ప్రతి విషయం తెలిసినవాడు ఇంకెలా ఉంటాడు? ఇంకా బాగా న్యాయం, ధర్మం అన్ని తెలుసుంటాయి కాబట్టి ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. కానీ మానవులు దాన్ని సహించలేదు. అలాగే ఆయన ఒకసారి పిల్లలందరూ కలిసి ఆడుకునే సమయంలో పండ్లు తీసుకొచ్చుకున్నారు. ఆ పండ్లు పంచడంలో ఆయన తేడా చూపించాడు. నీ కోపంతో తేడా ఆయన ఎందుకు చూపిస్తాడు? ఆయన చూపించాడు, కానీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి బాల్య క్రీడల్లో ఆయన చూపించే లీలల్లో ఆ యశోద చుట్టుపక్కల ఉండేటువంటి ఆ గోప వనితలందరికీ కూడా ఈయన ఏడిపిస్తాడు. ఎలా? వాళ్ళు పాలు, పెరుగు అవన్నీ పెట్టుకొని ఉంటే అవన్నీ తీసుకుపోయి దొంగతనంగా తీసుకుంటాడు. చోరత్వం చూపించాడు. ఆయనకి ఏం అవసరం? చోరత్వం చూపించాల్సిన అవసరం అసలు లేదు కదా. కానీ ఎందుకు చూపించాడు? ఎవరిలో అయితే అహంకారం ఉంటుందో ఆ అహంకారం తొలగించడానికి కోసంగా అలా నటన చేస్తుంటాడు ఆయన. అంటే వాళ్ళు మాకు వెన్న ఉంది, మాకు పెరుగు ఉంది, మాకు పాలు ఉన్నాయి, మేము గొప్పవాళ్ళము, మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళని చూచే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ దగ్గరుండే ఆ యొక్క పాలు, పెరుగు, వెన్న దొంగిలించాడు తప్ప అందరికీ ఏం దొంగిలించలేదు ఆయన. అంటే వాళ్ళకు పాఠం నేర్పించాలనుకున్నాడు. ఏం పాట? ఇది అందరిది, విశ్వంలో ఉండే నాదే, ఇదంతా నాది పట్టుకొని మీరు నాది నాది అనుకుంటున్నారని చెప్పి అహంకారం తొలగించడానికి కోసంగా అలా ప్రవర్తిస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఆయన సమంగానే పంచుంటాడు. కానీ ఎవరైతే అధర్మంతో ఉంటారో, అన్యాయంగా ఉంటారో వాళ్ళకి జ్ఞానం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఉంటాడు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మా పక్షవాత వైఖరి ప్రదర్శించాడు అని ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానంతో వాళ్ళంతా ఏం చేశారట? ఆ కృష్ణ పరమాత్మ మట్టి తిన్నాడని చెప్పేసి యశోదామాతకు పోయి చెప్పారు. ఎందుకు? ఆయన తన్నారని చెప్పి. కానీ అక్కడ అలా జరగలేదు. అలా జరగడం కన్నా వాళ్ళు పోయి చెప్పంగానే యశోదామాత ఏం చేసింది? ఏంది మట్టి తిన్నంటే ఆమె తల్లి కదా, తల్లి బాధపడిపోయింది. ఎందువల్ల?
అయ్యో మట్టు తింటే పొట్టలో ఏమవుతుంది జన్ని బొజ్జ, ఆ బొజ్జకి ఏమన్నా రోగం వస్తుందేమో, కడుపు నొప్పి వస్తుందేమో అని భయపడిపోయామే. లేని కోపాన్ని తెచ్చుకొని, ఏంరా నీకు ఎన్నిసార్లు చెప్పాను, మేము చెప్పినట్లు చెయ్య, వినా అని తెలియదా నీకు అని గద్దించి అడుగుతుంది. ఆమె అడిగినప్పుడు భాగవతంలో పోతన భాగవతం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏమ్మా నేను పసిపిల్లవాడినా నాకు తెలియదా, నేను ఎందుకు మట్టి తింటానమ్మా అని వాదిస్తాడు. ఆయన పైన ఒట్లు పెడతాడు. వీళ్ళంతా చెప్పేదంతా అబద్ధం, నేను చెప్పేది సత్యం అని చెప్పి ఒట్టు పెడతాడు. అప్పుడు ఆ తల్లి కూడా లేదు కావాలంటే నా నోరు తెరుస్తాను చూసుకో, మట్టి తింటే వాసన వస్తుంది కదా, మట్టికి వాసన ఉంది కదా, నా నోరు వాసన వస్తుంది చూడు అంటాడు. తెలుగు నోరు చూద్దామంటే తెరుస్తాడు. తెలిస్తే ఏముంటుంది లోపలంతా బ్రహ్మాండం అంతా చూపిస్తాడు. అంటే విశ్వరూపాన్ని దర్శింపజేస్తారు ఆమెకి. ఆమె అదంతా చూసి ఆశ్చర్యపోతుంది. నేను యశోదని కానా, ఇది రేపల్లె కాదా, నేను ఎక్కడున్నాను, ఏం చూస్తున్నాను అని ఆశ్చర్యపోతుంది. అన్నీ చూపిస్తూ చివరికి ఏం చూపిస్తాడు, ఆ రేపల్లెని చూపిస్తాడు. రేపల్లెలో కృష్ణుడిని ఆమె పట్టుకొని మట్టి తిందామని అడుగుతున్న ఆ దృశ్యాన్ని కూడా చూపిస్తాడు. అది సామాన్య విషయం కాదు కదా, అది కూడా చూపిస్తాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. అంతా మిగతా అంతా చూస్తున్నా ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. ఆమె ఆశ్చర్యం ఒక పక్క, ఆనందం ఒక పక్క, అనేక భావాలతో అనేక సంశయాలతో చూస్తున్నది ఆమె. చూస్తున్న ఆమెకు డైరెక్ట్ గా వేపలు చూపించేసాడు. వేపలు వచ్చి పిల్లవాడిని గద్దించేది కూడా చూపించేసాడు. ఇంకా ఆమె ఏంది నా బిడ్డ ఇట్లాంటి వాడా, ఇట్లా ఉంది నా బిడ్డకు నోరు అనుకునే లోపలనే ఆమెకు మళ్ళీ మాయ గమ్మిచ్చేసేసి వెంటనే ఆ ఒళ్ళో పడుకొని అమ్మ నాకు పాలు ఆకలి అవుతుంది. అంటే అంత ఆమె ఎన్ని జన్మల్లో నుంచే పుణ్యం చేసుకొని వచ్చింది. సామాన్య స్త్రీ కాదుగా ఆమె. ఆ పుణ్య ఫలితంగా ఆమెకు ఆ దర్శనమైంది. కానీ మళ్ళీ మాయలో పడేశాడు. ఎందుకు మళ్ళీ జరగద్దు కార్యం. అందుకని కార్యకారణ సంబంధమే కదా ప్రపంచం. కాబట్టి ఆమెకు మళ్ళీ మోహాన్ని పెట్టేశాడు. కానీ ఇప్పుడు మనం ఇది వింటున్నాం. ఇప్పుడు భాగవతంలో ఆయన చూపించిన ఆ లీలని మనం వింటూ మనం చూస్తున్నాం. అంటే మనకే జ్ఞానం ఇస్తున్నాడు. శాశ్వతమైన వాడిని, విశ్వమంతా వ్యాపించిన వాడిని నేనే. నన్ను తప్పించి మీరు మిగతా ప్రపంచ విషయాలు పట్టించుకుంటున్నారు, నన్నే పట్టించుకోవాలి అనే సందేశాన్ని మనకి ఇస్తున్నారు. అలాగే ఆయన ప్రతి చర్య బాల్యలీలలో ప్రతి విషయము అట్లాంటి సందేశం ఇవ్వబడింది. కాబట్టి మనకి ఈ సన్నివేశాన్ని రెండు విషయాల్లో యశోదామాతకు తన దివ్య దర్శనాన్ని, విశ్వరూప దర్శనాన్ని ఆమెకు ఎలా చూపించాడో ఈ దశకంలో వర్ణిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. నారాయణ భట్టతిరి గారు ఎంత అద్భుతం అంటే, ఆయన నారాయణ భట్టతిరి మళ్ళీ చెప్తున్న విషయం నారాయణుడు. ఆ నారాయణ చేసిన పేర్లు నారాయణుడు చెప్తున్నాడు. అది ఆయన చేసిన స్తోత్రం. అద్భుతంగా చేశారు ఆయన. ఆయన మనకు దర్శనం చూపిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు ఈ యొక్క దశకంలో. ఏం చెప్తున్నారు చూద్దాం. అంతకన్నా ముందు భాగవతంలో ఏం చెప్తున్నారు చూద్దాం. భాగవతంలో చెప్తున్నారు, ఒకరోజు యశోద పాలిండు చేపునకు రాగా చిన్నారి ముద్దుల కృష్ణుని దగ్గరికి తీసుకుని తొడల మీద ఉంచుకొని ముద్దు పెట్టుకుని చనుబాలు త్రావించింది. ప్రేమగా ముఖాన్ని నిమిరింది. అప్పుడు మెల్లగా నవ్వుతూ బాలుడు ఆవులించాడు. ఆ బాలకృష్ణుడి నోరు ఆమెకు పెద్ద గుహలాగా అనిపించింది. అందులో ఆమె సముద్రాలను, దిక్కులను, భూమిని, అడవులను, దీపాలను, పర్వతాలను, నదులను, వాయువును, సూర్యచంద్రులను, అగ్నిని, ఆకాశాన్ని, గ్రహ నక్షత్రాన్ని, అఖిల లోకాలను, చరాచరాలను, భూతగణాలను దర్శించి కన్నులు మూసుకొని ఆశ్చర్యచకుతురాలైంది అనే విషయాన్ని మనకు అక్కడ చూపించారు. ఇదే విషయాన్ని ఈ యొక్క దశకంలో మొదటి శ్లోకం చెప్తున్నారు నారాయణ భట్టతిరి గారు. అయి దేవ పురాకిల త్వయి స్వయముత్థాన సయేస్తనందయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచిష్ట వల్లవి. వల్లవి ఎవరామా? యశోదమాత, ఆ గొల్లమాత, ఆ గోకులంలో ఉన్న ఆ గోప వనిత, ఆ యశోదామాత. ఆ యశోదామాత ఎంత పుణ్యం చేసుకుందయ్యా, ఏం చూపించావయ్యా నీ లీల అంటున్నాడు నారాయణ భట్టతిరి గారు. ఆ యొక్క గురువాయూరప్పతో అంటున్నాడు, అయ్యి ఓ స్వామి దేవా, ఓ దివ్య ప్రకాశ శక్తి గలవాడా, స్వయం ప్రకాశ శక్తి గలవాడా, ఓ స్వామి పూర్వము కిలా కదా చూపించావు కదా, త్వయి నీవు స్వయం ఉత్తాన సయేస్తనందయే. ఏం చేసావు నువ్వు? ఎల్లికలా పడుకొని ఆమె యొక్క పాలు తాగుతున్నావు. ఆ యశోదామాత యొక్క పాలు సన్నిబాల్లో ఉండే పాలు తాగుతున్నావు నువ్వు. అటువంటి నీవు పరిజృంభణతో పెద్దగా నోరు తెచ్చి ఆవులించావు. అది కూడా వ్యపావృతే, అది నోరు ముయ్య కూడా చాలాసేపు నోరు తెచ్చి ఆవులిచ్చాడు ఆయన. ఆవులిస్తే
ఒకటి ఆ ముఖంలో ఉన్న ఆ నోటిలో విశ్వమచష్ట, విశ్వాన్ని చూపించేసావు కదయ్యా నువ్వు అని ఒక చిన్న శ్లోకంలోనే అక్కడ వివరించిన విషయాన్నంతా కలిపి ఒక్క శ్లోకంలో చెప్పేశారు. ఒకరోజు పాలిచ్చింది ఆ యశోదమాత. పాలిచ్చిన నీవు ఆ ఒళ్ళో పడుకొని ఒక్కసారిగా నోరు తెరిచి ఆవులించావు. ఆవులిస్తే సమస్త విశ్వాన్ని చూపించావు కదా స్వామి. ఏమి నీలో చూపించావయ్యా గురువారప్ప, నువ్వు ఎంత గొప్పగా దర్శింపజేశావయ్యా ఆ యొక్క యశోదామాతకని చెప్పి ఈయన స్తోత్రం చేస్తున్నారు. ఆ యొక్క యశోదామాత యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నారు, స్వామి యొక్క మహిమని చెప్తున్నారు. ఇంకా తర్వాత చెప్తున్నది మనకు భాగవతం ఏమో చూద్దాం. ఒకరోజు బలరాముడు మరికొంతమంది గోపాలుడు కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పగా ఆమె కృష్ణుడు చేయి పట్టుకుని ఇలా అంటోంది, నాన్న మందెందుకురా తింటావు, నేను చెప్పినవన్నీ ఎందుకు పాటించవు? మీ అన్నయ్య మీ చెలికాండ్రు వచ్చి నువ్వు మన్ను తిన్నావని చెప్పారు. మన్నెందుకురా తినడం? తినడానికి మనంటే వేరే వస్తువులు ఏం లేవా అంటూ గద్దిచ్చింది. అప్పుడు కృష్ణ బలరాముడు చెప్తున్నాడు, అమ్మా మన్ను తినంగా నేను శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజోడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగా నీది మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నేను మదీయాస్మ గంధమాఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. తల్లి నువ్వు అది అబద్ధం అనుకుంటున్నావు, వాళ్ళు చెప్పారు అబద్ధం నమ్మేస్తావా నువ్వు? అలా కాదమ్మా, నా నోరు వాసన చూడు తెలిసిపోతుంది, నేను మట్టి తిన్నాను లేదు నీకు తెలిసిపోతుంది అని చెప్తున్నాడు అని పలికి నెయ్యంబున ఆ యవ్వ నెయ్య గొలిపి ఈ విధంగా అమ్మతో పలికి ఆమెతో ప్రేమ పుట్టేలాగా తల్లిని తాను అన్నమాట నిజమని చెప్పేలాగా ఆయన ఒట్లు పెట్టుకున్నాట. ఒట్లు పెట్టుకుంటే ఆ తల్లి అడుగుతుంది, యశోద బాలకృష్ణుని నోట్లో సముద్ర, అప్పుడు నోరు తెరవమని చెప్పింది, నోరు తెరిచాడు. ఏమన్నా చెప్తున్నారు, నోట్లో సముద్రాలు, కొండలు, అడవులు, భూగోళం, అగ్ని, సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు ఇలా అన్నింటికీ ఆధారమైన ఒక బరిలా ఉండే బ్రహ్మాండ స్వరూపాన్నంతా కూడా ఆమె దర్శించింది. ఆమె అనుకుంటుందో కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీరక ఇన్నదానో యశోదాదేవిని కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అంటే నేను కలగన్నానా, అసలు నేను యశోదామాతనేనా అనుకుంటున్నది. ఏమిటి ఈ విషయం, ఇంత అద్భుతంగా ఉంది, ఇతని నోట్లో విశ్వాన్ని దర్శింపజేశాడు, నాకు ఎంత ఆశ్చర్యం ఇది అని ఆమె ఆశ్చర్యపోతోంది. సామాన్య గోపాలుడుగా లీలారూపంలో ఉండే ఇతని ముఖంలో సమస్త చరాచర ప్రపంచం ఎలా ఇమిడి ఉంటుంది? కాబట్టి ఇతడు పసివాళ్ల కనబడుతున్నాడు కానీ విశాల విశ్వాన్ని అంతటిని తనలో ఇముడ్చుకున్న పురాణ పురుషుడైన విష్ణుమూర్తి అని చెప్పి ఆమె భావించేసింది. అంతే, ఏ మహిమగల వాణిచే ఈ విశాల విశ్వం కనిపించి నా బుద్ధి భ్రమించిందో అట్టి సకల లోకాధారుడైన మహిమాంతుడైన విశ్వవ్యాపకుడైన ఆ విష్ణుమూర్తినే నా బాధలన్నీ పోవడానికి ఆశ్రయిస్తాను. నేను, నాతో పాటు నా పెనిమిటి, ఆవులు, గొల్లెపల్ల, గోపాలకులు అందరూ ఈ చిన్నబాడిని అందమైన ముఖాన్ని చూస్తూ అసలు విషయం తెలుసుకోలేక మోహంలో పడ్డాము గాని మాకు ఇతడే ప్రభు అని ఆమె అనుకుందట. అలా యశోద యథార్థం గుర్తించి చిన్న కృష్ణుని జగన్మాత సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువుగా ఎప్పుడైతే భావించిందో అందులోంచి ఆమె మళ్ళీ సామాన్య లోకంలోకి వెళ్ళించడానికి మళ్ళీ వైష్ణవం ఆయన ప్రసరింపజేశాడు ఆ కృష్ణ పరమాత్మ. యశోద జడత్వం పొంది జ్ఞానం కోల్పోయి విశ్వాధారుడు అతడిని చెప్పక ఆ కృష్ణుని తన చిన్న కొడుకే అంటూ తొడపై కూర్చోబెట్టుకుని ఎంతో కుతూహలంతో ముద్దులాడింది. అంటే అంత మాయ కనిపించాడు, వైష్ణవ పుట్టించాడట. ఇది మనకు భాగవతంలో చెప్తున్న విషయం. ఇదే సందర్భంలో ఆ పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఏమయ్యా ఈ విధంగా యశోదామాత నందుడు ఏం పుణ్యం చేసుకున్నారు పూర్వజన్మలో, ఈ విధంగా వాళ్ళు అంతటి భాగ్యాన్ని ఎలా పొందారు, ఆ కృష్ణ పరమాత్మ కొడుకుగా ఎలా పొందారు, పొందడమే కాకుండా విశ్వాన్ని కూడా ఆమె దర్శించింది కన్న తల్లిగా, అది ఎలా సాధ్యమైంది అని ఆ పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తాడు, వీరెవరనుకుంటున్నావు నువ్వు? అష్టవసులలో ముఖ్యుడైన వాడు ద్రోణుడు, అతని భార్య ధర, ఈ బ్రహ్మ వారిద్దరిని భూలోకంలో జన్మించండి అంటే కృష్ణావతారం వచ్చేటప్పుడు ముందు వీళ్ళంపై భూమి మీద జన్మించమని చెప్పాట. అప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుని ఏమడమడిగారు చూడండి. బ్రహ్మదేవుతో మాకు భూలోకంలో విష్ణు భక్తితో శ్రీహరిని సేవించేలా అనుగ్రహిస్తేనే
మేము భూలోకంలో పుడతాం అనగానే అలాగే అవుతుంది అని సెలవిచ్చాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ ఆ కృష్ణ పరమాత్మ తల్లి తండ్రిగా పెంచేవాళ్ళుగా వచ్చారు. కానీ ఎంతటి భాగ్యం! ఆయన లీలలన్నీ కూడా వాళ్ళు దర్శించే భాగ్యాన్ని వాళ్ళు పొందారు అనే విషయాన్ని భాగవతంలో మనకి చెప్తున్నారు. అదే విషయాన్ని మనకి ఇప్పుడు నారాయణ భట్టు గారు అద్భుతంగా చూపిస్తున్నారు. ఏమని? పురప్యధ బాలకై సమం కైలీలా నిరతే జగత్పతి ఫల సంచయ వంచనం క్రుధా తవ మృద్భోజనమోచు రక్తకా. అర్భకాహ ఆ చిన్న పిల్లకాయలంతా కూడా ఏం చేశారట ఒకరోజు? పునరప్యధ అధ తర్వాత బాలకై సమం. సమ అంటే సమ ఉజ్జి లేనివాడు, సమ వయస్సుకులైన వాళ్ళంతా కూర్చొని ఆడుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ అందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకునే సమయంలో త్వయి ఓ స్వామి నీవేం చేశావు? లీలా నిరతి ఆ ఆడుకునే సమయంలో జగత్పతే జగత్గత పతి అయిన వాడివి నువ్వు కూర్చొని ఆడుకోవడం ఎంత విచిత్రంగా ఉందయ్యా ఇది. ఆయన భూమి మీదకి వచ్చి నువ్వు ఆడుకుంటున్నావు. ఆ ఆటలో ఏం చేసావు నువ్వు? ఫల సంచయ వంచన క్రుధ పండ్లు పంచుకునే సమయంలో ఆ పండ్లు కాస్త వంచన చేశాడని చెప్పి, వంచన కాదు ఆయన న్యాయం ధర్మంగా పోయి ఉంటాడు. కానీ చూసే పిల్లకానికి ఏమనిపిస్తుంది? పార్షియాలిటీతో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చారు అనిపిస్తుంది. దాంతో వాళ్ళ కోపం వచ్చేసింది, క్రుధ కోపం వచ్చేసింది. కోపం వచ్చి తవ మృద్భోజనం, మృతు భోజనం అంటే మట్టి తిన్నాడు అని చెప్పి ఊచుహు చెప్పారు. ఎవరికి? యశోదామాతకు. అర్భకాహ ఆ పసిపిల్లకాయలంతా పోయేసేసి ఆ యశోదామాత కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? అదిగో మీ చిన్ని కుమారుడు ఉన్నాడే నీ ముద్ర కుమారుడు ఏం చేశాడు అనుకుంటున్నావు? పోయి మట్టి తిన్నాడమ్మా అని చెప్పేశారు. అయితే ప్రళయావధౌ విభో క్షితితోయాది సమస్త భక్షిణ మృదుపాసనతో రుజా భవేత్ ఇతి భీతా జననీ చుకోపసా. అయ్యి ఓ గురువారప్ప, ఓ స్వామి, తే నువ్వు ఎటువంటి వాడివి? ప్రళయావధౌ ప్రళయకాలంలో ఏం చేస్తావు? విభో విశ్వమంతా వ్యాపించిన ఓ స్వామి నువ్వేం చేస్తుంటావు? క్షితి తోయాది, క్షితి అంటే భూమి, తోయ నీరు, భూమి నీరు మొదలైన సమస్త పదార్థాలని సమస్త భక్షిణ నువ్వు తింటావు అన్ని కలిపి. ప్రళయకాలంలో ఏం చేస్తాడు ఆయన? ఏ విధంగా సృష్టి వచ్చిందో సృష్టి వచ్చింది వెనక్కలాగా తీసుకుని దాన్ని మింగేస్తాడు. నువ్వు మొత్తం మింగేసేవాడు, తినేసేవాడు. నీకు మట్టి ఒక లెక్క, మట్టి నువ్వు తినేది, మట్టి భూగోళమే పొట్టలోకి పోతుంది. అలాంటి శక్తి గల వాడిని చూసుకొని నీ మహిమని తెలియక అది ఏమంటున్నారు? మృదుపాసన తోరుజా నీ మృదువైన సుకుమారమైన నీ పొట్ట రుజా రోగంతో బాధపడుతుందేమో అని ఆ తల్లి అనుకుందట, యశోదామాత. అనుకోని భవతి ఇది భీత భయపడిపోయింది ఆ జనని. ఆ తల్లి భయపడిపోయింది. అయ్యో నా బిడ్డ మట్టి తిన్నాడా, మట్టి తినే చిన్ని బొజ్జలో ఏమవుతుందో ఏమో అని భయపడిపోయిందిట. చుకోపస వెంటనే ఆమె కోపం లేదు, లేని కోపాన్ని తెచ్చుకొని గద్దిచ్చి ఆయనతో మాట్లాడుతోంది ఆ యశోదామాత. అయి దుర్వినయాత్మకాతయా కిము మృత్యా బతవత్స భక్షిత ఇతి మాతృగిరం చిరం విభో పితధాం త్వం ప్రతి జగ్నిషేయసన్. పోయి ఓ ఓ కృష్ణుడా, ఓ నల్లనుడా, ఓ చిన్నవాడా, ఏది నువ్వు చేసిన పని? దుర్వినయాత్మక ఏం నీకు వినయం లేదా, విధేయత లేదా? పెద్దవాళ్ళు చెప్పిన మాట వినవా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? మేము పెట్టాను నీకు ఎట్లా చెప్పండి? త్వయ నియమబద్ధంగా మేము పెంచింది నియమబద్ధం నియమ నిష్ఠలతో పెంచాం కదా నేను. ఇలా మట్టి తినమని పెంచామా? ఇలా చేస్తావా నువ్వు? చేయించాను అట్లా. ఎంత వినయం లేకుండా అయిపోయావు నువ్వు, చెప్పిన మాట వినకుండా అయిపోయావు, అందరు జాస్తి అయిపోయింది నీకు. ఆమె గద్ది చదువుతుంది. అడిగి కిము మృత్య ఆ మట్టి ఏంది నాన్న? బట్టితో తినే మట్టి ఏమైనా తింటారా? మట్టి ఏమన్నా బలమా? ఎందుకు మట్టి తింటున్నావు నువ్వు? మా మాట కాదని చెప్పి తల్లిదండ్రులు ఎదిరించి చేస్తున్నావు ఈ పని ఏంది? అబ్బత అయ్యో వత్సా బిడ్డ ఏంది ఈ పని? ఇలాంటి పనులు ఎవరైనా చేశారు ఇంతకు ముందు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అనవసరంగా ఎందుకు మట్టి తింటున్నావు తండ్రి అని అడిగింది. ఏది మాతృగిరం ఈ విధంగా తల్లి గద్దించి అడిగేసింది. అడిగి చిరం విభో నువ్వు శాశ్వతమైన పట్టుకొని అసలు ఏ రోగం కాదు, అందరికి వచ్చే రోగాలు తొలగించే అంత గొప్పవాడిని ఇచ్చేలా శాశ్వతమైన వాడిని నిన్ను పట్టుకొని ఆమె నీకు చిన్ని బొడ్డులో రోగం వస్తుంది,
మరి నువ్వు మా మాట విను నియమ నిబంధనలు పెట్టింది మనకు ఆయన పెట్టాడు. కాలాన్ని నియంత్రించేవాడు, కాలాన్ని నియంత్రించి మనకు నడిపేవాడు మనవాడైతే, ఆయన్ని పోయి ఈమె అడుగుతోంది ఇన్ని మాటలు నీ గద్దించి అడిగింది. అడిగితే అంటున్నాడు నారాయణ భట్, స్వామి నువ్వేమో శాశ్వతమైన వాడు, నిన్ను పట్టుకుని అవన్నీ మాట్లాడుతోంది. వితద్ధాం ఈ విధంగా వాళ్ళు అప్పుడు నువ్వేం చెప్పావు? అమ్మా నువ్వు వాళ్ళు చెప్పిన మాటలని నమ్ముతావేందమ్మా? నా మీద వాళ్ళకి అసూయ, నీ చేతి నన్ను తన్నించా అని చెప్పి వాళ్ళంతా అలా ఆలోచించి చెప్తున్నారు. నేను ఎందుకు తింటాను మట్టి అసలు? నేను తిన్ను కదా అని ప్రతి జగ్నేష్ హసన్ నవ్వుతూ నువ్వు ప్రమాణాలు చేసావు. ఏం చేసావు స్వామి నువ్వు? నవ్వుతూనే అమ్మా నేను చేయలేదమ్మా, నేను తినలేదమ్మా, వీళ్ళంతా కల్పిస్తున్నారమ్మా అంటూ నువ్వు చాలా ప్రతిజ్ఞ చేసావు కదా తండ్రి. అది కూడా చిరునవ్వుతో నవ్వుతూ చెప్పేస్తున్నావు వాళ్ళందరికీ అని తల్లికి చెప్పావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం చేస్తే ఎవరితో చెప్తున్నాడు? గురువారప్పకి చెప్తున్నాడు. అయితే సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్ వదనం విదార్యతాం ఇతి మాతృవిభర్షితో ముఖం వికసత్ పద్మనిభం యదారయః. అని ఓ స్వామి ఓ గురువారప్ప అతే నీవు సకలైర్వినిశ్చితే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు బలరాముతో సహా అందరు చెప్తున్నారు నీ గురించి నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తున్నారు. నువ్వు తిన్నావు మట్టి అనే విషయం వీళ్ళు ఇంతమంది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాట విన్నారా నీ మాట విన్నారా? నువ్వేం చెప్తున్నావు? ఇన్ని ప్రమాణాలు చేస్తావా నువ్వు? నేను తినలే అని చెప్పేసి ఎలా నమ్మాలి? వీళ్ళందరూ చెప్పింది నమ్మాలా, నువ్వు చెప్పింది నమ్మాలి? నేను విమతిశ్చేత్ వాళ్ళకు విరుద్ధంగా వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. వదనం విదార్యతాం సరే కదా, నేను ఇంకా నమ్మేది ఆయన చెప్పాడు కదా, నోరు తెచ్చుకోవడం చెప్పాడుగా, అందుకని ఏది నోరు తెరు నేను చూస్తాను. ఇప్పుడు వాళ్ళు చెప్పేది నమ్మాలా, నువ్వు చెప్పేది నమ్మాలా? వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎలా నమ్మాలి నీ విషయం? పైన ప్రమాణాలు చేస్తున్నావు కూర్చొని. కాబట్టి ఏది నోరు తెరు నేను చూస్తా. ఇప్పుడు నీ నోట్లో ఎంత మట్టిందో చూస్తా, నేను ఎంత తిన్నావు నాకు తెలుస్తుంది, తెరు నోరు అనింది ఆమె. ఇది మాతృ విభర్షితో ముఖం. ఈ విధంగా అనగానే ఆమె గద్దించి అడగంగానే ఆ ముఖం ఆ నోరు తెరిచాడు. వికసత్ పద్మనిభం ఎలా ఉన్నది? వికసించిన పద్మం లాగా ఉంది. అటువంటి నీ నోరుని వెదారయ తెచ్చావు కదా స్వామి, తెరిచి చూపించావు కదా ఆ యొక్క నీ తల్లి యశోదామాతకు అని స్తోత్రం చేస్తున్నాడు. అపి మృత్యు లభదర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివా పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః. అప్పుడు ఆ ఆయన నోత్తరంగానే ఎలా ఉందట? ఆమె అనుకుంది మృత్ మట్టి లవదర్శనోత్సుకం. ఎంత తినుంటాడు మట్టి గట్టి అంత తినుంటాడు. ఆమె పసిబిడ్డ ఎంత తింటాడు? అదేదో కొద్దిగా ఉంటుంది నోట్లో చూద్దామని చెప్పి ఆమె చూస్తున్నారట. చూస్తే జననీం తాం అటువంటి ఆ తల్లిని ఆమెలో అంత మట్టిగా గడ్డ ఉంటుంది నోట్లో, నవ్వులుంటావు అది ఇంకా అక్కడే పళ్ళల్లో నోట్లో ఇరుక్కో ఉంటుంది చూద్దామని ఆమె చూస్తున్నారు. నువ్వేం చేసావు? అటువంటి ఆ తల్లికి ఏం చూపించావు? బహుతర్పయన్నివా చాలా ఎక్కువ ఆమె తృప్తికి మించిపోయి చూపించాలనుకున్నావు. ఆమెదో కొద్దిగా మట్టి చూసి తృప్తి పడదాం అనుకుంటే అంతకన్నా గొప్పగా తృప్తి పడే రకంగా నువ్వు ఏర్పాటు చేసావు. ఏం చేసావు? పృథివీం నిఖిలం కేవలం ఆమె చూడాలనుకుంది భూమిలో ఉండే ఒక మట్టి పెళ్ళ, కానీ నువ్వు భూమండలాన్ని మొత్తం చూపించేసావు. అంతేనా? భువనాన్ని సమస్త ఓనాలు ఆతల విసత వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు మహాతల లోకాలు, మళ్ళీ భూహు భోహ సుహ మహా తపహ సత్యలోకం, ఈ 14 లోకాలు చూపించేశాడు నోట్లో. ఆమె అనుకుంది అంతా మట్టి పెళ్ళ చూస్తాం అనుకుంది, అది కాస్త పోయి అన్ని లోకాలు చూపించేశాను. దీదృశ నీ నోట్లో చూపించావు కదా స్వామి, ఏమి భాగ్యం ఆమెది. నీ విశ్వరూపాన్ని అంతటిని కేవలం నీ నోట్లో చూపించావు కదా ఆమెకి. ఆమె చూడాలనుకుంది ఎంత మట్టి పెడచ, అది కాస్త పోయే భూగోళం మొత్తం నీ నోట్లో చూపించావు. ఇంకా సమస్త బోనాలు కూడా నీ నోట్లో ప్రదర్శించావు. ఏమి భాగ్యం అయ్యా, ఏమి భాగ్యం ఆమెది. ఏం చెప్తున్నాడు ఆ విషయం? కుహచిత్ వనం అంబుని క్వచిదభ్రం కుహచిద్రసాతలం మనుజాదనుజా క్వచిత్ సురాదృశే కిం తదాననే. త్వదాననే నీ నోటిలో ఏం చూపించావు? కుహచిత్ ఒక చోటేమో వనం అడవులు, అంబుది క్వచిత్ ఒక చోట సముద్రాలు, ఇంకా క్వచిత్ అభ్రం ఒక చోట సముద్రాలు, కుహచిత్ రసాతలం ఇంకో తట్టు పాతాళ లోకాన్ని చూపించేశావు, ఇంకొచ్చి మనుజ
మన మనుషులను చూపించావు. మళ్ళీ ధనుజాహ ఇంకో చోట రాక్షసుని చూపించేశావు. క్వచిత్ సుర దేవతను చూపించావు ఇంకో పక్క. దదృశే ఈ విధంగా కిన్నత ఇంక చూపించండి ఏందయ్యా నువ్వు అన్ని చూపించేశావు. సముద్రాలు చూపించావా, సమస్త బోనాలు చూపించావా, రాక్షసుని చూపించావా, మనుషులను చూపించావా, దేవతలను చూపించావా, కొండలు చూపించావా, అన్ని చూపించిందే ఉంది ఇంకా. కాబట్టి నీ నోటిలో నువ్వు చూపించింది ఉంటే కదటయ్యా సమస్తం చూపించేశావు. నువ్వే విశ్వమంతా వ్యాపించిన వాడివి, విశ్వమంతా నీలో ఉండేవాడివి, అన్ని నీలో చూపించేశావు, నీ నోట్లో చూపించేశావు. అది గొప్ప విషయం. అటువంటి స్వామి ఏమి చూపించావయ్యా, ఆమె చేసుకున్న పుణ్యం ఏందో. కలశాంబుదిశ్యాయినం పునః పరవైకుంఠ పదాధివాసినం స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిధా త్వం త్వాం నదస్స సాముఖే. నీ నోటిలో ఎలా చూపించావు? కలశాంబుది సాయినం, హాయిగా శేషతరపు మీద పడుకోవాలంటే ఆ దృశ్యాన్ని చూపించావు ఒక చోట. ఇంకో చోట పర వైకుంఠ పదాదివాసినం, వైకుంఠ లోకం మొదలుకొని మొత్తం అన్ని లోకాల్లో హాయిగా నువ్వు ఎలా ఉన్నావో అది చూపించేశావు. అంటే పరమ పావనమైంది మోక్షం ఇచ్చినట్టు మోక్ష ప్రాప్తి పొందేవాళ్ళు చూసేటువంటి ఆ వైకుంఠాన్ని ఆమె దర్శించేసింది. ఆ వైకుంఠంలో నువ్వు శేషపాన్ని పడుకొని నేను చూసేసిందా. ఇంకా స్వపురశ్చ నిజార్భకాత్మకం, మళ్ళీ ఏం చేసావు? చూస్తూ ఉండగానే నీ నోట్లోనే ఆమె పుత్రుడుగా ఆమె కనిపించేసావు. నిజార్భకాత్మకం, ఆమె పుత్రుడుగా ఆమెకి ఆమె నోట్లో నీ నోట్లో ఆమె పుత్రుడుగా నువ్వు కనిపించేసావు. ఇంకా కతి ధాత్వాం నా దదర్శ సాముఖే, ఈ విధంగా అనేక విధాలుగా అనేక దృశ్యాలని నీ చిన్న నోటిలో ఏం దర్శింపజేశావయ్యా ఆమెకి, ఆ యొక్క యశోదామాతకి. వికసద్భువనే ముకోదరి నను భూయోపి తథా విధాననః అనయా స్ఫుటమీక్షితో భవాన్ అనవస్థాం జగతాం బతాతనోత్. వికసద్భువనే ముకోదరే, వికసించే నీ నోటిలోనే ముకోదరే, నీ నోటి లోపల అంతా కలిపి నన్ను భూయోపి తథా విధాననః, అదే విధంగా ఎలా చూపించాడు ఆయన? లైవ్ టెలికాస్ట్ ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? సమస్త భువనాలు, సముద్రాలు, కొండలు అన్ని చూపించుకుంటూ వచ్చి ఆ వరేపల్లిని చూపించాడు. వరేపల్లిలో మళ్ళీ తల్లిని చూపించాడు. మన్ను తింటితే దాన్ని బెదిరిస్తున్న గద్దిస్తున్న తల్లిని చూపించాడు. అంటే అన్ని ఆ వరేపల్లిలో ఉండే వాళ్ళందరినీ చూపించాడు. ఆ వరేపల్లిలో మళ్ళీ ఈమె ఆయన్ని గద్దించే విషయం కూడా చూపిస్తున్నాడు. అంటే ఎన్ని చూపిస్తున్నాడు అసలు? అనయా స్ఫుటమీక్షితో భవాన్ అనవస్థాం జగతాం బతాతనోత్. ఆహాహా, ఏం చూపించావయ్యా? నీ యొక్క రూపము ఎలా ఉంది? నీలో విశ్వం ఉందని, విశ్వమే నీలో ఉందని, అదిగాక వేపల్లో ఉందని, ఆ వేపల్లో తల్లితో కూడా నువ్వు ఉన్నావని, అంటే నిన్ను కూడా చూపించేశావు పసిబిడ్డగా. అంటే ఎన్ని చూపించావు? అంటే బాలుడై కనిపిస్తుందంతా మాయ, ఇది లోపల ఉన్నదంతా విశ్వం నేనే అనే స్పష్టంగా చెప్పేసాడు. నేను బాలుగా నీకు కనిపిస్తున్నాను, ఇదంతా మాయమ్మా, మాయం దాటితే నేనే విష్ణువు, నేనే అన్ని అనే విషయాన్ని స్పష్టంగా చూపించేసాడు. కాబట్టి భవాన్ అనవస్థాం, అంతటా వ్యాపించినటువంటి జగతాం, ఈ జగత్తంతా వ్యాపించిన నేను, ఆహా విస్తరింపజేసావు కదయ్యా, ఏం చూపించావయ్యా నీ దృశ్యాన్ని, ఏమి భాగ్యం ఆ యశోదామాతది. ధృత తత్పదీయం తదా క్షణం జననీం తాం ప్రణయేన మోహయన్ స్తనమంబరీసేత్యుపాసజన్ భగవన్ అద్భుత బాల పాహి మాం. ఎవరివి? అద్భుత బాల. ఎటువంటి వాడివయ్యా? చిన్న బిడ్డగా పుట్టావా? పుట్టుకేళ్ళని వాడి పుట్టావా? పుట్టి మళ్ళీ అద్భుతాన్ని సృష్టిస్తున్నావా? ఆ అద్భుతాలు కూడా ఆమెకు చూపిస్తున్నావా? ధృత తత్పదీయం తదాక్షణం, ఆ క్షణంలో నువ్వు ఆ మనసుకి మొత్తం విశ్వమంతా నీవేని దృశ్యాన్ని ఎంత బాగా చూపించావయ్యా. జననీం తాం ప్రణయేన మోహయన్, కన్విన్స్ అంటేనే చూపిస్తున్నట్టే ఉన్నావు. ఆమె అనుకుంటున్నది, ఆహా నా బిడ్డ ఇంత గొప్పవాడా, ఈ పోయి గోపాలకి అందరికి చెప్పాలి, ఆ నందుడికి చెప్పాలి, పుట్టినవాడు సామాన్యుడు కాదు, విశ్వం అంతా పోషించేవాడు రక్షకుడు ఇతడే అని చెప్పాలనుకుందట ఆ మనసులో. వెంటనే ఏం చేశాడు? వేషమ్మాయి గమ్మేశాడు. కమ్మేసేసి
జననీం తాం ప్రణయేన మోహయన్, ప్రేమతో మోహంలో ముంచేశాడు. ముంచేం చేశాడు, తన మంబది సేత్యుపాసజన్, వెంటనే ఆ ఊళ్ళో చెప్పేసి అమ్మ ఆకలి అవుతుంది పాలి అని అడుగుతున్నాడు. వెంటనే ఆమె ఒక్క నిమిషంలో ఆమె అనుకుంటున్నది, విశ్వరూపుడు ఈయన నాకు పుట్టాడని చెప్పబోతున్నది, చెప్పాలి మనసులో అనుకుంటున్నది. వెంటనే మోహం ఇచ్చేసి ఆ ఒళ్ళో పడుకొని అమ్మ నాకు ఆకలి అవుతుంది పాలు ఇమ్మా అని అడిగేశాడు. భగవన్ అద్భుత బాల, ఓ స్వామి ఏం చూపించావయ్యా, నిమిషంలో మోహాన్ని కలిగించావు కదయ్యా, ఇదే కదా విశ్వం వాడే నాటకం. మేమందరం కూడా నీ మోహంలో పడడానికి కారణమేంది, రాగము ద్వేషము ఈ ద్వంద్వాలు సృష్టించి ఈ ద్వంద్వాల్లో మమ్మల్ని నిలకబెట్టేసావు కదా నువ్వు, అదే కదా నువ్వు చేసే పని. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను, పాహిమాం, నన్ను రక్షించవయ్యా బాబు, ఈ మాయలో మాత్రం నన్ను పడేయద్దు. మాయాతీతుడివే నువ్వు ఉన్నావని నాకు తెలుసు, నీకే నేను విన్నవించుకుంటున్నాను. అంత మాయలో ఆమెను పడేసావు, కానీ ఆ మాయను నేను చదువుతున్నాను, ప్రత్యక్షంగా భాగవతంగా తెలుసుకున్నాను. తెలుసుకుందానే నీకు స్తోత్రంగా వినిపిస్తున్నాను. నాకు ఆ మాయ కమ్మకుండా రక్షించవయ్యా బాబు. ఎందుకంటే ఆ మాయలో పడిపోతే నేను కూడా పుట్టడం సావడం అనే సంసారంలో కొట్టుకుపోతాను, నాకు మాత్రం అది వద్దు. కాబట్టి నన్ను రక్షించవయ్యా స్వామి అని చెప్పి ఎంత చక్కగా అడుగుతున్నారు నారాయణ భర్తలు గారు. అంటే ఇది మనం చదివితే మనం కూడా అడుగుతున్నట్టే. అద్భుత భగవంతుడు ఏం చేయగలడు, భగవంతుడు మాత్రమే మాయను తొలగించగలడు. భక్తి ఉన్న వాళ్ళకి, భక్తుడైన వాళ్ళ పట్ల ఆ మాయను తొలగించగల శక్తి, మాయను తొలగించి విశ్వరూపుడుగా చూపించగల, దర్శనం చేయగల శక్తి ఆయనకే ఉంది. మాయను తొలగించి మనకు మాయాతీత స్థితికి వెళ్ళే స్థితి కూడా మనకి ఇవ్వగల శక్తి ఆ భగవంతుడికే ఉంది. అందుకనే భగవంతుని పదం తీసుకొచ్చాడు, భగవన్ అద్భుత బాల పాహిమాం, ఓ అద్భుతమైన లీల చూపించే ఓ స్వామి పాహిమాం, నన్ను రక్షించవయ్యా అని ఇంత అద్భుతంగా ఈ 46వ దశకంలో నారాయణ భట్టిరి గారు ఆ గురువాయూరప్పను శరణు వేడుతున్నారు. మనం అందరం కూడా శరణు వేడాలని మనకు సూచిస్తున్నారు. అటువంటి ఈ దశకాన్ని ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.